హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎస్జే సూర్యకి ప్రస్తుతం టాలీవుడ్లో భారీ డిమాండ్ ఉంది. వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో ఆయనకి విలన్ రోల్స్ వస్తున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్, కార్తీ సర్దార్ 2, కమల్ హాసన్ ఇండియన్ 3, నాని సరిపోదా శనివారం, ఇలా వరుసగా పెద్ద హీరోల చిత్రాల్లో విలన్ పాత్రలు పోషిస్తున్నారు సూర్య. సరిపోదా శనివారం చిత్రంలో అయితే పోలీస్ పాత్రలో ఆయన నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎస్జే సూర్య తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో యాంకర్ కే షాక్ ఇస్తూ సరిపోదా శనివారం స్టోరీ రివీల్ చేసేశారు సూర్య. మరి ఆ స్టోరీ ఏంటో చూసేద్దాం. నాని చిన్నగా ఉన్నప్పుడు కొంచెం కోపం, ఆవేశం ఎక్కువగా ఉంటాయి. అలాంటి నేచర్తోనే పెరుగుతూ ఉంటాడు. అయితే ఇలానే పెద్ద అయితే చాలా ప్రాబ్లం అవుతుందని వాళ్ళ అమ్మ అనుకుంటుంది. ఈ కోపాన్ని ఎలా కంట్రోల్ చేయాలా అని ఆలోచిస్తూ ఇలా చేయకూడదని చెబితే చిన్నపిల్లలు ఇంకా ఎక్కువ చేస్తారు. అందుకని ఒక ఆలోచన చేసి నీ కోపం చూపించు, కానీ అన్ని రోజులు వద్దు, కేవలం ఒక్కరోజే నీ కోపాన్ని చూపించు అంటూ వాళ్ళమ్మ చెబుతుంది. దీంతో నాని అలా ఒక రీజన్ కోసం తన కోపం చూపించడానికి శనివారం ఎంచుకుంటాడు. అలా వచ్చిందే ఈ టైటిల్ సరిపోదా శనివారం. అలా అమ్మకిచ్చిన మాట వల్ల ఆదివారం నుంచి శుక్రవారం వరకు నాని భాషా సినిమాలో మాణిక్యం టైపు, శనివారం మాత్రం భాష. అలా నాని ఈ సినిమాలో శనివారం భాష అన్నమాట అంటూ ఎస్జే సూర్య చెప్పుకొచ్చారు. కోపం, ఆవేశం అణిచివేయడానికి వారంలో ఒక్కరోజు సరిపోదా శనివారం అంటూ వస్తున్న ఈ కొత్త కాన్సెప్ట్ నానికి మరొక హిట్ ఇస్తుందో లేదో చూడాలి. మరి ఈ కాన్సెప్ట్ ఎలా ఉందో, మీకు నచ్చిందో లేదో కామెంట్ చేసేయండి.